ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. తెలుగు తెరపై వెలుగులు నింపిన అపురూప సౌందర్యం నటి సౌందర్య 2004 ఏప్రిల్ 17న కేవలం 32 వయసులో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూయడం సినీ ప్రేక్షకులకు నేటికి తీరని లోటు. ఈ దుర్ఘటనను ఇప్పటి వరకు విషాదకరమైన ఘటనగానే భావించారు. అయితే తాజాగా దర్శకుడు రాజేంద్ర వెల్లడించిన కొన్ని కీలక విషయాలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ రోజు మోహన్ బాబు ఎప్పట్లానే కఠినంగా ఉంటే సౌందర్య చనిపోయేది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. టాలీవుడ్లో అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన సౌందర్య తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నారు. సౌందర్య తెలుగులో చివరిగా శివశంకర్ అనే చిత్రంలో నటించారు. ఇందులో మోహన్ బాబు హీరో. దీనికి కాపుగంటి రాజేంద్ర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సౌందర్య పర్మిషన్ తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది. వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురైంది. మోహన్ బాబు కారణంగానే సౌందర్య మనకు లేకుండా పోయిందని సంచలన కామెంట్ చేశారు దర్శకుడు రాజేంద్ర. ఆయన చేసిన మిస్టేక్ సౌందర్య కొంప ముంచిందన్నారు. శివశంకర్ సినిమాకి నిర్మాత మోహన్ బాబు. ఆయన సౌందర్యకి పర్మిషన్ ఇవ్వకపోయుంటే ఇప్పుడు ఆమె మన ముందు బతికి ఉండేదని తెలిపారు. షూటింగ్ సమయంలో నిర్మాత మోహన్ బాబు ఎవరికీ సెలవిచ్చేవారు కాదు. ఎన్నికల ప్రచారం ఉండడంతో సౌందర్యకి మాత్రం సెలవిచ్చారు. ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతికేవారేమో. సౌందర్య మరణం కారణంగా సినిమా సరిగా తీయక పరాజయం చెందింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర. ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌందర్య మరణం ఆమె కుటుంబానికి, అభిమానులకు ఈ విషాదం ఎప్పటికీ తీరనిది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఒక అసాధారణ వ్యక్తిత్వం. ఆమె జ్ఞాపకాలు సినీ ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచుంటాయి.